తమిళ నుంచి మోస్ట్ అవైటింగ్ మూవీగా తెరకెక్కిన కంగువ మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. భారీ ప్రమోషన్లతో పాటు విపరీతమైన బజ్ ఉన్న కంగువ సూర్యాని గ్యారంటీగా పాన్ ఇండియా స్టార్ ని చేసేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. మరి పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సూర్య శివ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన కంగువ గురువారం థియేటర్స్ లోకి వస్తోంది. భారీ సబ్జెక్ట్, భారీ మేకింగ్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ భారీ సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. దాదాపు 2 నెలల నుంచి ప్రమోషన్ల పని మీదే ఫుల్ బిజీగా ఉన్న టీం ఇప్పుడు ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండే సూర్య ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సూర్య ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్ లోకి వస్తోంది కంగువ సినిమా. ఈ సినిమా కోసం సూర్య దాదాపుగా నెల రోజుల ముందు నుంచే పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్లు, టూర్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, రియాలిటీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలా గ్రాండ్ గా సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. ఈ ప్రమోషన్ కి తగ్గట్లే సినిమాకు కూడా వరల్డ్ వైడ్ గా 10,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది కంగువ సినిమా. ఇప్పటికే భారీ బుకింగ్స్ తో బరిలోకి దిగుతున్న కంగువ 3Dలో కూడా రిలీజ్ కాబోతోంది. సూర్య కెరీర్ లో హైయెస్ట్ గా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది కంగువ. ఈ సినిమాలో సూర్య మేకోవర్స్, డిఫరెంట్ గెటప్స్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటికి తోడు బాలీవుడ్ నుంచి విలన్ గా బాబీ డియోల్, హీరోయిన్ గా దిశా పటాని కావాల్సినంత నార్త్ మార్కెట్ ని గ్రాప్ చేయడంలో యూజ్ అవుతాయని టాక్. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి డిఫరెంట్ స్టోరీ రాలేదని, క్లైమాక్స్ లో ఉన్న ప్రశ్నలు సెకండ్ పార్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు సూర్య. అంతేకాదు ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ అయితే కంగువ గ్యారంటీగా తమిళ్లో టాప్ కలెక్టెడ్ మూవీ అవుతుందని, 2,000 కోట్లు కొల్లగొట్టి తమిళ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ మూవీగా నిలుస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ తో కంగువ ఈజీగా ఫస్ట్ డే రోజు 50 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటో, ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.